దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపచేత గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకిచ్చి ఆయన సన్నిధిలో సంతోషించడానికి మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. నిజమే కదా, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన చింత యావత్తు ఆయన మీద మనము వేయాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనలో మనం సంతోషించాలి. ఆయన చేసిన మేలులన్నీ కూడా తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఆయన మనం స్తుతించబద్దులై ఉన్నాం. గడిచిన 2 వారాల నుంచి ఆత్మీయమైన క్రమశిక్షణ అనే అంశం మీద వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఆత్మీయమైన క్రమశిక్షణ. విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఎదగాలి అని మనకు అందరికీ ఆశ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఆత్మీయంగా ఎదుగుటలో మనము క్రమశిక్షణ పాటించలేకపోవడం వల్ల, ఒక డిసిప్లిన్ లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. కాబట్టి గడిచిన 2 వారాలుగా మనం ఆత్మీయమైన క్రమశిక్షణ గురించి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేస్తాం. ఆత్మీయమైన క్రమశిక్షణ దేవుని వాక్యం ద్వారా. ఆత్మీయమైన క్రమశిక్షణ దేవుని యొక్క వాక్యము ద్వారా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని మనము అధ్యయనం చేయాలి, ఆ దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. ఆ దేవుని వాక్యం ద్వారా మన ఆత్మీయంగా వృద్ధి చెందగలం. కాబట్టి ఇది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. మన జీవితాంతం కూడా దేవుని వాక్యాన్ని మనం పఠిస్తూ ధ్యానం చేస్తూ మన నిత్యం కూడా దేవుని వాక్యాన్ని మనం ముందుకి సాగుతుండాలి. ఇది మనం చూడబోతున్నాము. మన ఆత్మీయమైన క్రమశిక్షణలో దేని ద్వారా సాధ్యమంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ. ఈ లోకంలో మనిషి జీవించడానికి గుండె చాలా ఇంపార్టెంట్. గుండె హార్ట్ బీట్ సరిగ్గా కొట్టుకుంటేనే మన యొక్క శరీరము అంతా కూడా చక్కగా ఉన్నట్టు. మన హార్ట్ పనిచేయడం మానేసింది అనుకోండి, మనం చనిపోయినట్టే. మనం ఇంకా చనిపోయినట్టే. ఎందుకంటే ఈ హార్ట్ బీట్ ఆగిపోయిందంటే రక్త ప్రసరణ అంతా కూడా ఆగిపోతుంది. అటు రీతిగానే విశ్వాసం కూడా ప్రార్థన అనేది ఒక గుండె వంటిది. ప్రార్థన అనేది ఒక గుండె వంటిది. మనం ప్రార్థనలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఇట్ షోస్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే దేవునితో ఉన్న సంబంధాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే ప్రార్థన అనేది ఇట్స్ ఎ 2-వే కమ్యూనికేషన్. అంటే మనం మాట్లాడుతుంటాము, దేవుడు వింటూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం దేవుని దగ్గర నుంచి కూడా మనము వింటూ ఉంటాం, ఆయన స్వరాన్ని మనము వింటూ ఉంటాం. కాబట్టి ప్రేయర్ అనేది ఇట్స్ ఎ 2-వే కమ్యూనికేషన్, నాట్ 1-వే. ఇట్స్ ఎ 2-వే కమ్యూనికేషన్. అయితే ఈ ప్రార్థనలో మన చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో ఆ ప్రార్థనలో మనము క్రమశిక్షణగా చేయలేకపోవడం వల్ల మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకోలేకపోతున్నాం. చరిత్రలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో వారు గొప్ప కార్యాలు వారి జీవితంలో వారు చేయగలిగారంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యమైందని చెప్పి ఆ భక్తుల అనుభవాల నుంచి వాళ్ళు చెప్తున్నారు. మన చరిత్రలో మనం చూస్తున్నప్పుడు చైనా దేశానికి గొప్ప మిషనరీగా వెళ్ళిన ఒక వ్యక్తి, చైనా దేశానికి గొప్ప మిషనరీగా పరిచయం చేసిన హడ్సన్ టైలర్ అనే గొప్ప దైవజనుడు. ప్రార్థన ద్వారా ఆయన ఎంతో గొప్ప పరిచయం అక్కడ చేశాడు. మొదటగా వెళ్ళినప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు, చాలా క్లిష్టమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. ఆ ప్రార్థన ద్వారా ఆ దేవుని పరిచయంలో ముందుకు సాగాడు. అతడు 125 స్కూల్స్ అక్కడ స్థాపించగలిగాడు. చైనా దేశంలో 125 స్కూల్స్ స్థాపించాడు. అనేక వేల మందిని క్రీస్తు కొరకు ఆయన రక్షించుకున్నాడు. హడ్సన్ టైలర్ దేవుడు చైనాలో గొప్ప మిషనరీగా ఆయన వాడుకున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే గ్రేట్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఇంగ్లాండ్ దేశంలో ప్రార్థనకు ఒక గొప్ప మాదిరి జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్గా ఆయన చాలా గొప్ప పేరు ఆయనకుంది. ఎందుకంటే ఆయన ఏ కార్యం చేసినా ప్రార్థన ద్వారానే ముందుకు వెళుతుండేవాడు. ఆయన ఆ ఇంగ్లాండ్ దేశంలో అనేక మంది అనాథ బాలలకు ఆయన ఆశ్రయం కల్పించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు.
ఎందుకంటే అనేకమైన స్ట్రీట్ చిల్డ్రన్స్ వారందరినీ ఆశ్రయం ఇచ్చి వారి అందరికీ కూడా చక్కని ఎడ్యుకేషన్ ఇచ్చి వారందరినీ కూడా ప్రయోజకులు చేయాలని ఒక గొప్ప దర్శనాన్ని ఆ భక్తుడు ఆయన కలిగి ఉన్నాడు. చాలామందికి విజన్ ఉంటుంది, దర్శనం ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ చేయట్లో చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఒక వ్యక్తి చెప్తాడు, విజన్ వితౌట్ ఎగ్జిక్యూట్ ఇట్స్ అ ప్రాబబ్లీ హెల్యూజినేషన్ అంటాడు. విజన్ వితౌట్ ఎగ్జిక్యూట్ ఇట్స్ అ ప్రాబబ్లీ హెల్యూజినేషన్ అంటే విజన్ ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయనప్పుడు అది హెల్యూజినేషన్ అంటే అది భ్రమగా మిగిలిపోతుంది. చాలామంది వారి జీవితాల్లో అనుకున్న వాటిని భ్రమలుగా ఉంచుకుంటారు, కానీ దాన్ని మెటీరియలిస్టిక్లో చేడులో ఫెయిల్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రార్థన లోపించడం. వారు తలపెట్టే కార్యాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఈ దైవజనుడు జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఆయన ప్రార్థనతో ఆయన ప్రారంభిస్తుండేవాడు. 10,000 మంది అనాథ బాలలను ఆయన ఒక ఆర్ఫనేజ్ని స్థాపించి బ్రిస్టన్ అనే ప్రాంతంలో గొప్ప పరిచర్య ఆయన చేస్తున్నాడు. చాలా సందర్భాలు నేను చెప్పాను, మరలా ఒకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క ఆర్ఫనేజ్లో ఒకనొక దినాన వారి బిడ్డలకు భోజనం పెట్టవలసిన సమయం వచ్చిందంట. స్టోర్లో చూస్తే ఫుడ్ లేదు, అసలు స్టోర్లో చూస్తే ఫుడ్ లేదు. అయితే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా దే ఆర్ వెయిటింగ్. ఈరోజు ఉదయాన్నే పిల్లలు వస్తారు, ఈరోజు మధ్యాహ్నం వస్తారు, వాళ్ళకి ఏం పెట్టాలి, ఫుడ్, వారికి ఆహారం ఏం పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. స్టోర్లో ఫుడ్ లేదు. దైవజనులు ఇంకా రాలేదు. ఆ దైవజనులు ఏం చేస్తారంటే ఆ రూమ్లో ఉండి ఆయన తలుపులు వేసుకుని ఉన్నారు. దైవజనులు తలుపులు తడుతున్నారు. అయితే చాలాసేపు తట్టారు. ఆయన చూశారంట, లోపలికి వెళ్ళేసరికి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారు యొక్క అనాథాశ్రయంలో ఆ బిడ్డలకు ఆహారం లేదు, దాని కొరకు ఆయన దేవుని మీద ఆధారపడి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకొక 10-15 నిమిషాల్లో ఒక పెద్ద ట్రక్ వచ్చిందంట. ఆ ట్రక్కులోంచి బోల్డంత ఫుడ్ వచ్చిందంట. ఎందుకంటే వారు ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ కార్యక్రమం క్యాన్సిల్ అవడంతో ఆ ఫుడ్ అంతా కూడా ఆ ఆశ్రమానికి రావడం జరిగింది. ఆ రోజంతా కూడా సమృద్ధైన ఆహారాన్ని, వారు ఊహించిన ఆహారాన్ని ఆ రోజు వారు అందరూ కూడా పొందుకున్నారు. అటు రీతిగా ఆ దైవజనుడు మరి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆ పరిచర్లో ఆయన చేయగలిగినట్టుగా జార్జ్ ముల్లర్ అనే దైవజనుడి ద్వారా మనం వింటున్నాము. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఆయన గురించి మనం విన్నాము. ఇంచుమించు ఆయన దగ్గర 50,000 డాక్యుమెంట్స్ ఉన్నాయంట. ప్రార్థనకు దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడు, ఆయన 50,000 డాక్యుమెంట్స్ ప్రార్థనకు ఏ విధంగా దేవుడు జవాబిచ్చాడో ఆయన యొక్క సాక్ష్యాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్ దేశంలో ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్, గొప్ప దైవజనుడు, ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అద్భుతమైన అనేక మంది ఆ యొక్క సంగమునకు వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటుంటారంట. న్యూ పార్క్ స్ట్రీట్ చర్చ్ అని ఇంగ్లాండ్ దేశంలో ఆయన ఎంతో అద్భుతమైన వాక్య పరిచర్య చేస్తూ అనేక మందిని దేవుని తట్టు తిప్పడానికి ఆయన దేవుని మీద ఆధారపడి చాలా గంటలైన వాక్యాన్ని చెప్పడానికి ముందు ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడంట. ఎక్కువగా ఆయన ప్రార్థనలో ఆయన గడుపుతుండేవాడంట. అందుకే ఆయన వాక్య పరిచర్లో అద్భుతమైన వాక్యముల ద్వారా అనేక మందిని దేవుని తట్టు తిప్పడానికి దేవుడు మరి స్పర్జన్ అనే దైవజనుడిని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా అమెరికా దేశాన్ని ఆత్మీయంగా మేలుకొల్పు చేయడానికి ఆనాడు జాన్ వెస్లీ అని జోనథన్ ఎడ్వర్డ్ అనే 2 వ్యక్తులను దేవుడు ఎంచుకున్నాడు. వారిద్దరూ కూడా ప్రార్థన ద్వారా అమెరికాలో ఆత్మీయమైన మేలుకొల్పు కావాలని వారి ప్రార్థన ద్వారా వారి దేవుని యొక్క పరిచయం ముందుకి సాగించినట్టుగా మనం చూస్తున్నాము. అయితే నేటి కాలంలో మనందరికీ మనం విన్నాము, మనం చూసాము. దైవజనులు భక్త్ సింగ్ గారు అద్భుతమైన సేవ, తనకున్న ఉన్నతమైన తలాంతులన్నీ కూడా విడిచిపెట్టి అన్నీ కూడా సాక్రిఫైస్ చేసి దేవుని కొరకు పరిచయం కొరకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు వారి జీవితంలో ఎదుర్కొన్నా కూడా దేవుని కొరకు నమ్మకమైన పరిచయం చేసి ఈరోజు ప్రపంచం నలుమూలల అనేకమైన సంఘములు స్థాపించడానికి దేవుడు భక్త్ సింగ్ దైవజనుల్ని ఒక పనిముట్టుగా ఆయన వాడుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తలగడ తీస్తారంట. అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయంట. అక్కడ అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు ఆ తలగడ కింద ఉన్నట్టుగా అనేక మంది భక్తులు, అనేక మంది అసోసియేట్స్ చాలామంది వారి గురించి సాక్ష్యం ఇస్తుంటారు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ భక్తులందరూ కూడా వారి జీవితంలో ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుని కొరకు చేసినారు.
ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుని కొరకు చేస్తున్నారు. కాబట్టి ఈ దినాన ఆత్మీయమైన క్రమశిక్షణ అది ప్రార్థన ద్వారానే మన జీవితంలో ముందుకు మనము వెళ్ళగలము. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు యేసయ్య కూడా మనకు తెలియజేస్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి. యేసయ్య కూడా మనకి తెలియజేస్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే యేసయ్య కూడా చెప్తున్నాడు, మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, మీరు అడగండి అని చెప్పి. ఎందుకంటే దేవుడు మనకి మరి నాలుకనిచ్చాడు, నోటినిచ్చాడు, మాట్లాడే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఈ నోటు ద్వారా మనము దేవుడిని అడగాలి. మనకు ఒక సామెత ఉంది కదా, అమ్మాయిని అడగదు పెట్టదని చెప్పి. వి నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుడు అడగండి నన్ను అన్నాడు, అడగండి. ఆస్క్ అనే మాటకి గ్రీక్ వర్డ్ చూసినప్పుడు అడుగుతూనే ఉండాలంట. మనం కాలింగ్ బెల్ కొడతాం కదా, కాలింగ్ బెల్ కొట్టినప్పుడు కొంతమందికి వినసొంపుగానే ఉంటుంది, కానీ అలా కంటిన్యూస్గా కాలింగ్ బెల్ కొడితే డిస్టర్బెన్స్గా ఉంటుందా? అంటే మనం దేవుని కూడా విసుగక ప్రార్థన చేయడి. యేసయ్య ఏం చెప్తున్నాడు, విసుగక. అంటే మనం విసుగక ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితంలో అది కార్యం చెయ్యి వరకు, దేవుడు మన జీవితంలో కార్యాన్ని చెయ్యి వరకు, అది మనం పొందు వరకు మనం దేవుడిని అడుగుతూనే ఉండాలి. అందుకే చెప్తున్నాడు యేసయ్య అంటాడు, మీరు అడగండి. యేసయ్య ఏం చెప్తున్నాడు, మీరు అడగండి అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. మీరు నా నామాన్ని అడగండి, అది మీకు తండ్రి అనుగ్రహిస్తాడని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేయడని చెప్పి యేసయ్య మనకు చెప్తున్నాడు. ప్రార్థన చేయమని యేసయ్య మనకు తెలియజేస్తున్నాడు. యేసయ్య ప్రార్థన నేర్పించాడు. యేసయ్య ప్రార్థన చేసుకుంటుంటే శిష్యులు వచ్చి, యాహానుకి శిష్యులకి ప్రార్థన నేర్పించారు, మాకు కూడా నేర్పించే అని చెప్పి యేసుని అడిగినట్టుగా మనం చూస్తున్నాము. ప్రేయర్ ఆల్సో నేర్చుకోవాలి. మనం ప్రార్థన కూడా నేర్చుకోవాలి. యేసయ్య ఆ రోజు ప్రభు ప్రార్థన అనే నేర్పిన విధానాన్ని మనం చూస్తాము. ఈరోజు కూడా ఆ ప్రార్థన మనం చేస్తుంటాము, అది చాంటింగ్ మనము చేస్తుంటాము. ఎందుకంటే ప్రార్థన మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో చాలామంది ప్రార్థనలో వెనకబడడం కారణం ఏంటంటే ప్రార్థనలో ప్రాక్టీస్ చేయరు, ప్రార్థన నేర్చుకోవడానికి ఇష్టపడరు. ప్రార్థన నేర్చుకోవాలి. ఎందుకంటే యేసయ్య శిష్యుని అడిగారు, యేసయ్య కూడా బోధించాడు, ఎలా ప్రార్థన చేయాలో యేసయ్య కూడా బోధించాడు. కానీ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. విశ్వాసం ఉంటున్నప్పుడు ఎవరైనా మేము ప్రార్థన చేయమంటే నేను చేయను అంటారు చాలామంది. చాలా సందర్భాల్లో నేను చాలామందిని ప్రార్థన చేయడానికి ప్రోత్సహించాలని ఆశపడుతుంటాను. ఎవరినైనా సరే చాలా సందర్భాలు కొంతమంది ముందుకు రావడానికి వారు ఇష్టపడరు. ఎనీ టైం మనం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఆత్మీయమైన క్రమశిక్షణలో ప్రార్థన మనకి చాలా ముఖ్యమైనది. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకో. కార్పొరేట్ వర్షిప్లో వచ్చినప్పుడు అందరితో పాటు కలిసి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా దేవుణ్ణి అడగాలో మనం ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. యేసయ్య కూడా తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి మొదటిగా చూసినప్పుడు ప్రార్థన చేయమని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండోది చూసినప్పుడు ప్రార్థన ఆయన తన శిష్యులకు ఆయన నేర్పించున్నాడు. మనం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇంకా ఎవరైనా ప్రార్థన చేయడంలో ఇంకా ఇబ్బంది పడుతున్నారా? మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని నేను కాదనట్లేదు, ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. చాలామంది చక్కని ప్రార్థన చేస్తారు, వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంటారు. వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన సమయస్ఫూర్తిగా ఖచ్చితంగా ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయడం కూడా చాలా ముఖ్యమైనది. ప్రార్థన నేర్చుకోవాలి. మనం విశ్వాసగా నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు, వృద్ధి చెందాలనుకున్నప్పుడు ప్రార్థన కూడా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి యేసయ్య చెప్పిన రీతిగా, యేసయ్య బోధించిన రీతిగా రెండోది మరి ప్రార్థన నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోదో చూసినప్పుడు ఏకీభవించి ప్రార్థన చేయమని కూడా యేసయ్య తెలియజేశాడు. ఏకీభవించి ప్రార్థన చేయమని యేసయ్య తెలియజేస్తాడు. ఒంటరిగా మనం ప్రార్థన చేసుకుంటాం, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ ఏకీభవించి ప్రార్థన చేయటం. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ఆయన సెలవిచ్చిన దేవుడు యేసయ్యే మనకు తెలియజేశాడు. ఏకీభవించి ప్రార్థన చేయండి, ఏకీభవించి ప్రార్థన చేసే అనుభవాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకరికొకరు మన అవసరం,
ఒకరికి ఒకరు మనము అవసరమైనాము. ఆ ఒకరికి ఒకరుగా ఉంటున్నప్పుడు ఏకీభవించి ప్రార్థన చేయాలి. కుటుంబంగా ఏకీభవించి ప్రార్థన చేయాలి, సంఘముగా ఏకీభవించి ప్రార్థన చేయాలి, విశ్వాసులుగా ఏకీభవించి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో అతి ముఖ్యమైనది. కాబట్టి సహవాసంగా కూడి ప్రార్థన చేయట, మనం ఒక్కడే మనం ప్రార్థన చేసుకోవడం కాదు, మనం ఒకరం ప్రార్థన చేసుకోవడం కాదు, ఏకీభవించి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇచ్చి ఉన్నాడు. ఫాస్టింగ్ ప్రేయర్లో వచ్చి అనేక మంది ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. ప్రేయర్ టైంలో అనేక మంది వచ్చి సమయాన్ని ఇచ్చి మరి ఫ్రైడే మార్నింగ్లో చాలామంది ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. ప్రేయర్ సెల్స్కి చాలామంది వస్తున్నారు. ప్రేయర్ సెల్స్కి అనేక మంది ఇక్కడి మనామా నుంచి మరి మిగతా ప్రాంతాల నుంచి అనేక మంది ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. ఇటు రీతిగా ఏకీభవించి ప్రార్థన చేయట చాలా ముఖ్యము. యేసయ్య అదే చెప్పన్నాడు. అటు రీతిగా మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అది దేవుడు మీకు అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సంఘము మరి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురు భక్తుడిని చెరసాల నుంచి విడుదల చేయలేదా? చేస్తున్నాడు. అంటే సంఘము ఏకీభవించి ప్రార్థన చేసింది. సంఘము ఏకీభవించి ప్రార్థన చేసింది. మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఏకీభవించి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే వీ నీడ్ సపోర్ట్, ప్రేయర్ సపోర్ట్ కావాలి. మన యొక్క ప్రేయర్ గ్రూప్లో అనేక మంది వారి యొక్క ప్రార్థన అవస్థతలు ఇస్తుంటారు. ఫ్రైడే మార్నింగ్, వెన్స్డే, మరి ఫ్రైడే ఈవినింగ్ అనేక మంది వారి ప్రార్థన అవస్థలతో రాసిస్తుంటారు. ఆ ప్రార్థన అవస్థలన్నీ కూడా మనం ప్రేయర్ గ్రూప్లో పెట్టినప్పుడు అనేక మంది ప్రేయర్ వారియర్స్ సమర్పణతో వారు ప్రార్థన చేస్తున్నారు. ఐ బిలీవ్ దట్ అనేక మంది వారి సమయాన్ని వెచ్చించి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వెంటనే వారందరూ కూడా పెడతారు. ఐ బిలీవ్ దట్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ఒక సమస్య గురించి ఎవరైనా నాకు తెలియజేసినప్పుడు, లేకపోతే ఒక ఇబ్బంది గురించి ఎవరైనా ఇతరుల ద్వారా నాకు తెలియజేసినప్పుడు, అది ప్రేయర్ గ్రూప్లో పెట్టినప్పుడు, ఆ ప్రేయర్ టీం ఆ షేర్ చేస్తున్నప్పుడు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. అట్టి రీతిగా మన ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎన్నో సమస్యలలో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో కష్టాల్లో దేవుడు మన పక్షాన్ని కార్యం చేస్తున్నాడు. మరి పేతురు భక్తుడి జీవితంలో ఆయన చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఆసక్తిగా ప్రార్థన చేసింది. సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేసినట్టుగా మన దేవుని వాక్యం మనం చూస్తున్నాము. 4వది చూసినప్పుడు ప్రార్థనకు మాదిరి యేసయ్యే. ప్రార్థనకు మాదిరి యేసయ్యే అనుకోవచ్చు కదా మనం. దేవుని కుమారుడు ఆయన కూడా మన వలె ఆయన ఈ లోకంలో జీవించాడు. మనకొక మాదిరిని చూపించాడు. ఆయన మనకొక మాదిరిని, మన వలే మానవుడిగా జీవించాడు. మన వలే ఈ లోకంలో కష్టాలు పడ్డాడు. మన వలే ఈ లోకంలో ఆకలి కలిగి ఉన్నాడు. మన వలే ఆయన కన్నీళ్లు కార్చున్నాడు. ఇవన్నీ కూడా ఆయన పొంది సంపూర్ణ మానవుడిగా జీవించిన యేసయ్య కూడా ప్రార్థనకు మాదిరి చూపించాడు. ఆమె సమయం ఉన్నప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా, సమయం ఉన్నప్పుడు ఆయన దేవునితో మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మన మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35, ఆయన పెందలక్కడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ అరణ్య ప్రదేశం వెళ్ళి ప్రార్థన చేయించుండను. అంటే ఒంటరిగా వెళ్ళి దేవునితో మాట్లాడడము ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాదిరి మనకు చూపిస్తున్నాడు. ఆయనే చెప్పాడు ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయనే చెప్పాడు మరి మీరు ఏకీభవించి ప్రార్థన చేయండి అని సెలవిచ్చున్నాడు. ఆ యేసయ్యే మనకి ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆయన పెందలకడని ఉదయాన్నే లేచి ఆయన ప్రార్థనకు మాదిరి. నిజంగానే ఉదయకాలాన ప్రార్థన అంటే ఫస్ట్ సమయము దేవునికి ఇవ్వాలి. మనం మొదటి ప్రీషియస్ టైం దేవునికి ఇవ్వాలి. మనకు చాలా పనులు ఉంటాయి, నేను కాదనట్లేదు. ఉదయాన్నే 5 గంటలు లేసి వాళ్ళు ఉంటారు, ఉదయాన్నే 4 గంటలు లేసి వెళ్ళేవారు ఉంటారు, 6 గంటలు లేసి వెళ్ళేవారు ఉంటారు, 7 గంటలు లేసి వెళ్ళేవారు ఉంటారు. బట్ వాట్ ఎవర్ ద టైమ్ యూ హ్యావ్ టు గో టు ద వర్క్, బట్ యూ నీడ్ టు అపాయింట్ టైమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ప్రశస్తమైన సమయాన్ని వెచ్చించి మనం ప్రార్థన చేయవారుగా మనం ఉండాలి. కాబట్టి మరి యేసుక్రీస్తు మనం చూసినప్పుడు ప్రార్థనకు ఒక మాదిరిగా యేసయ్య జీవితం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి అదేవిధంగా మరొక సందర్భాన్ని చూసినప్పుడు లోకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. చాలా సందర్భాల్లో ఆయన కనబడుతుండేవాడు కాదు. అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండేవాడు. ఆయన సమయం దొరికినప్పుడల్లా ప్రభువైన యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి యేసయ్య ప్రార్థనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన
యేసే మనందరికీ ప్రార్థనకు ఒక మాదిరిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, వాక్యము ప్రార్థన ఈ రెండు కూడా విడదీయనింది. వాక్యము చదవాలి. గడిచిన వారం మనం అనుకున్నాం, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, అధ్యయనం చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రార్థన ఖచ్చితంగా మన యొక్క మార్నింగ్ డివోషన్లో వాక్యాన్ని చదవాలి, ప్రార్థన కూడా చేసుకోవాలి. రెండింటిని కూడా విడదీయలేం. ఆ రెండింటిని కూడా విడదీయలేం. ఖచ్చితంగా వాక్యం చదవాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. భక్తులైన దావీదు జీవితంలో అటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాము. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కీర్తన 119:97 చూసినట్లయితే, కీర్తన 119, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. భక్తుడైన దావీదు చెప్తున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా దాన్ని నేను ధ్యానించుచున్నాను. అంటే వాక్యాన్ని ధ్యానం చేయడం చాలా ముఖ్యమైనది. అదేవిధంగా కీర్తన 119, 147, 148 కూడా చూడండి. తెల్లవారుకు మునిపే మొరపెట్టి తిని, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందునని చెప్తాను. చూసారా, ఇక్కడ మనం రెండు చూసినప్పుడు ఇక్కడ ప్రార్థన, వాక్యము రెండు కూడా అది బిసైడ్గా మనం ఉన్నట్టుగా ఒకే. అంటే ప్రార్థన చేయడం ముఖ్యము, అట్ ద సేమ్ టైం వాక్యాన్ని ధ్యానం చేయడం కూడా ముఖ్యమైనది. కాబట్టి విశ్వాసీ జీవితంలో ఈ రెండు కూడా ఒక కాయిన్కి 2 సైడ్స్ ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా మనము వాక్యాన్ని ధ్యానం చేయాలి, రెండోది మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఆ వాక్యాన్ని ఏదైతే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామో, ఆ వాక్యాన్ని ఏదైతే మనం చదువుతున్నామో అది మనం ధ్యానిస్తూ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది మన జీవితంలో దేవుడు కార్యం జరిపిస్తుంటాడు. కాబట్టి ప్రార్థన, మరి వాక్యధానము, ప్రార్థన అనేది రెండు కూడా విడదీయలేదన్నట్టుగా మనము దేవుని వాక్యం మనం చూస్తున్నాము. కాబట్టి మరి యేసయ్య మనందరినీ కూడా ప్రార్థించమని రీతిగా, యేసయ్య ప్రార్థన నేర్పిన రీతిగా, యేసయ్య ఏకీభవించి ప్రార్థించమని రీతిగా, యేసయ్య మనకు మాదిరి చూపించిన రీతిగా ఈరోజు విశ్వాసులకు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణలో ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన అనేది చాలా అవసరమైంది. అయితే భక్తుల జీవితంలో అనేక మంది ప్రార్థన ద్వారా మరి దేవునికి అతి సమీపంగా జీవించారు. ప్రార్థన ద్వారా విశ్వాస జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండడం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు వాళ్ళు పొందుకున్నారు. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అబ్రహాము ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు ఆయన, విశ్వాసులకు ఒక మాదిరిగా ఉన్నాడు. అంత గొప్ప అచంచలమైన విశ్వాసాన్ని కలిగి దేవుని వెంబడించిన వాడుగా ఉన్న అబ్రహాము కూడా దేవునితో మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు, దేవునితో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అతడు ఎట్టి రీతిగా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు తెలుసా? ఒక స్నేహితుడు దేవుడు మాట్లాడుతున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నవాడు ఒక స్నేహితుడితో మాట్లాడిన అనుభవాన్ని ఎలా ఉంటుందో అటు రీతిగా అబ్రహాము దేవునితో మాట్లాడిన వాడుగా ఉంటున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చూసినట్లయితే యాకోబు పత్రిక 2:23 చూసినట్లయితే, యాకోబు పత్రిక 2:23, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు, దేవుని స్నేహితుడని అతను పేరు కలిగిన. అంటే ఆ దేవుడిని స్నేహితులతో ఎంత సన్నిహితంగా ఉంటారండి. స్నేహితులతో ఇంకా వారి దగ్గర ఏమి కూడా హైడింగ్స్ ఏమి ఉండవు, సీక్రెట్స్ ఏమి ఉండవు, అన్నీ షేర్ చేసుకుంటారు. అంతేనా? నిజమైన స్నేహితులైతే, మరి నిజమైన స్నేహితులైతే ఎవ్రీథింగ్ దే విల్ షేర్ మాట. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ మనసులో ఉన్న అన్నీ కూడా షేర్ చేసుకుంటారు. ఇక్కడ అబ్రహాం అటు రీతిగా దేవునితో ఆయన మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. లోతు జీవితంలో ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఆ లోతు కుటుంబానికి ఆపద రాపోతుందని తెలిసినప్పుడు దేవుని బ్రతిమాలినట్టుగా మనం చూస్తున్నాము. దేవునితో మాట్లాడాడు కదా, ఆ మాటలు మనం చూస్తున్నాడు, దేవునితో మాట్లాడిన అనుభవాన్ని మనం చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా అబ్రహాము అంత గొప్పగా తన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి, అద్భుతమైన కార్యాలు పొందుకోవడానికి, అద్భుతమైన కార్యాలు అబ్రహాము జీవితంలో చూడడానికి కారణం ఏంటంటే అతను విశ్వాసంతో పాటు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రార్థనకు ఒక మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మరి అబ్రహాము జీవితాన్ని ఒక మాదిరిగా మనం చూడబోతున్నాం. అదేవిధంగా మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు, మోషే మరి ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఆ ప్రణాళిక చొప్పున చిన్ననాటి నుంచే దేవుడు, ఆ పుట్టిన నాటి నుంచి కూడా మరి మోషేని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. మోషేని దేవుడు నడిపించాడు, ఆ రాజగృహం తీసుకువెళ్ళాడు. ఆ తదుపరి దేవుడు మోషేను ఒక నాయకుడిగా ఎంచుకున్న తర్వాత
అంత గొప్ప జనాంగాన్ని అన్ని లక్షల మంది నడిపించడానికి ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకుంటూ, దేవా నేనేం చేయాలి, నా డైరెక్షన్ ఏంటి, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నీ యొక్క బిడ్డలతో మాట్లాడాలి, ఏ విధంగా వారు నడిపించాలని చెప్పి ప్రార్థన ద్వారానే ముందుకెళ్ళాడు. అందుకే మోషే ఒక గొప్ప నాయకుడిగా మనందరికీ ఒక మాదిరి కనబడుతున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడుతూ ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. నిర్గమాకాండము 33 చూసినట్లయితే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చూసారు ఎంత అద్భుతమైన అనుభవం అండి. అంటే దేవుడు అటు రీతిగా మరి మోషేతో మాట్లాడడానికి, ఆ మోషే కూడా అటు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అంటే మోషే కూడా అటు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. వారి మధ్య ఇంకా అడ్డుగోడ లేదంటే, ఇంకా వారి మధ్య ఇంకా అడ్డుగోడ లేనే లేదు. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రతి విషయంలో కూడా ప్రతిదీ కూడా మోషే దేవునితో షేర్ చేస్తుండేవాడు. దేవుని దగ్గర ఆధారపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క నడిపింపు ద్వారానే మోషే ముందుకు వెళ్తుండేవాడు. అందుకే మోషే ఒక గొప్ప నాయకుడిగా, ఒక సక్సెస్ఫుల్ లీడర్గా అనేక మంది లక్షల మంది నడిపించడం అంటే మామూలు విషయం కాదు. మనం చాలా సందర్భాల్లో మన కుటుంబాన్ని నడిపించుకోవడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మన కుటుంబాలు నడిపించుకోవడానికే ఇబ్బందులు మనము ఎదుర్కొన్నాము. ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఒత్తిళ్ళు మనం గురి అవుతుంటాము. మన కుటుంబాన్ని నడిపించడంలో దేవుడు మనకి ఇచ్చిన 4-5 పిల్లల విషయంలోనూ మనం ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటాము. ఎంతో టెన్షన్, ఒత్తిడి గురి అవుతుంటాము. దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక నాయకురాలుగా, ఒక నాయకుడిగా నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి దేవుని మీద ఆధారపడాలంటే ప్రార్థన నీకు ఆయుధమై ఉన్నది. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడు నిన్ను ఏమి చేయాలో నీకు బోధిస్తుంటాడు. ఏ విధంగా నీ కుటుంబాన్ని నడిపించుకోవాలో, ఏ విధంగా సమస్యలలో నువ్వు ముందుకు వెళ్ళాలో అన్ని విషయాలు నీకు సహాయం చేయవాడుగా నీకున్నాడు. కాబట్టి మోషే ఒక గొప్ప నాయకుడిగా, ప్రార్థన ద్వారా గొప్ప నాయకుడిగా మోషే జీవితాన్ని మనం చూస్తున్నాము. దావీదు ఒక గొప్ప రాజుగా ఉన్నాడు. దావీదు ఒక సక్సెస్ఫుల్ కింగ్ మాట. ఇశ్రాయేలులో అంత గొప్ప రాజు ఎవరు లేరు. ఇశ్రాయేలీలో అంత గొప్ప రాజు ఎవరు కూడా లేరని వాక్యమే సెలవిస్తుంది. 40 సంవత్సరాలు అద్భుతమైన ఆయన ఇశ్రాయేలులో ఒక నాయకుడు, ఆ యొక్క రాజుగా ఉన్నాడు. ఆ రాజు అయిన దావీదు కూడా ప్రార్థనలో దేవునితో సమయాన్ని గడుపుతుండేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు కూడా, అంటే అంత బిజీగా ఉన్న ఆ రాజు కూడా ప్రార్థనలో ఆధారపడి దేవునితో మరి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ముందుకు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథము 55:17 చూసినప్పుడు, కీర్తన గ్రంథము 55:17 చూసినట్లయితే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. చూసారా? అంటే ఈజ్ కంప్లీట్లీ ట్రస్ట్ అపాన్ గాడ్. దేవుని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు. నువ్వు నా ప్రార్థన ఆలకిస్తావు, నేను నీ మీద ఆధారపడి ఉన్నానని. అంటే తన జీవితంలో అన్ని నిర్ణయాలు ముందుకు తీసుకు, ఎందుకంటే ఒక రాజుగా ఉన్నప్పుడు అనేకమైన డెసిషన్ మేకింగ్ చేయవలసి వస్తుంది. తన జీవితంలో అనేకమైన డెసిషన్ మేకింగ్స్, అనేకమైన నిర్ణయాలు చేయవలసి వస్తుంది. ఎందుకంటే అనేక మంది ప్రజలు నడిపిస్తున్నప్పుడు అటువంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇవ్వాలి. దేవుని మీద ఆధారపడి ఉదయాన్న, మధ్యాహ్నం, సాయంత్రం మరి అన్ని సమయాల్లో కూడా మరి ప్రార్థన చేస్తూ తన జీవితంలో ముందుకు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. అందుకే ఒక సక్సెస్ఫుల్ కింగ్గా, మరి ఇశ్రాయేలుకు గొప్ప రాజుగా మరి ఇక్కడ మోషే మరి దావీదు జీవితాన్ని మనం చూస్తున్నాం కాబట్టి, దావీదు మరి ప్రార్థనాపరుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి దావీదు గొప్ప రాజుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాము. అదేవిధంగా మరి దానియేలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఈజ్ అ వైజ్ పర్సన్ కదా, ఒక సలహాదారుడు అని చెప్పాలి. రాజుగారి దగ్గర ప్రధానంలో ఒకడితను. రాజుగారి దగ్గర ప్రధానంలో, అంటే ఇప్పుడున్న కాలంలో మనం చెప్తాం కదా సలహాదారులు అని చెప్తుంటాం కదా. అంటే వైజ్ పీపుల్నే కదా సలహాదారులుగా పెట్టుకుంటారు, వైజ్ పీపుల్నే కదా. అంటే ఇప్పుడు మన కాలంలో చూసుకున్నాడు ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళందరూ కూడా సలహాదారులు. ఆ యొక్క మరి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రులకు, పరిపాలన చేస్తున్న రాష్ట్రపతులకు, లేదా పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రులకు, పరిపాలన చేస్తున్న రాజులకు ముఖ్య సలహాదారులు ఎవరంటే జ్ఞానం కలిగిన వారు. ఆ ముఖ్య సలహాదారుల్లో ఇక్కడ దానియేలు కూడా ఒకడు. అయితే ఒక దినాన ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలభావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. జ్ఞానం కలిగిన వారు కూడా చెప్పలేకపోతున్నారు. తన దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన వారు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు రాజు ఏమన్నాడంటే, రాజు కోపం వస్తే కూడా ఎవరు తట్టుకోలేరు కదా, వాళ్ళందరినీ చంపేయమంటున్నారు. అప్పుడు దానియేలు తన స్నేహితులు వాళ్ళు ఏం చేశారంటే, మాకు సమయం
ఇవ్వండి అని చెప్పి తన స్నేహితులందరితో చెప్తున్నాడు, మనం ప్రార్థన చేద్దాం, మనం దేవుణ్ణి అడుగుదాం, దేవుడు ఆ కలభావాన్ని మనకి రివీల్ చేయలేగన మనం ప్రార్థన చేద్దామని చెప్పి ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలు అందరూ కూడా తెలియజేసి వారందరూ కలిసి ప్రార్థన చేశారు, దేవుని మీద ఆధారపడ్డారు. ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారికి ఆ కలభావాన్ని తెలియజేసినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 17 చూసినట్లయితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షము పొందే నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని మనం ఓన్లీ ప్రార్థనే, మనం డిపెండ్ అవ్వాల్సింది ఓన్లీ ప్రార్థనే. ఆయన అడుగుదాం, మనం ఆయనే మనకు ఆ కలభావాన్ని మనకి రివీల్ చేస్తాడని. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఊహించని పరిస్థితులు మన జీవితంలో వస్తుంటాయి, ఊహించని పరిణామాలు మన జీవితంలో వస్తుంటాయి. వాటన్నిటి విషయంలో పరిష్కారం ఇచ్చే దేవుడు మాత్రమే, మనుషులు కాదు. పరిష్కారం ఇచ్చేది దేవుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ దానియేలు మరి ప్రార్థనకు మాదిరిగా కనబడుతున్నాడు, దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో వచ్చిన సమస్యలలో కూడా, తన జీవితంలో వచ్చిన సమస్యలు, తనతో పాటు పనిచేస్తున్న వారు ఏం చేశారంటే, తిన్న అసూయ చేత ఏం చేశారంటే అక్కడ ఒక చట్టాన్ని సృష్టించారు. ఆ రాజుకి ఇతను చాలా ప్రియమైన వాడే. ఒక చట్టాన్ని సృష్టించి కొన్ని దినాలు ఇంకా ఎవ్వరు కూడా పూజ చేయకూడదు, ఒక రాజునే వాళ్ళు పూజ చేయాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో కూడా దానియేలు తను రోజువారీగా చేస్తున్న ప్రక్రియ ఏంటంటే, అతడు ముమ్మారు ప్రార్థన చేయటం అతను అలవాటున్నది. దాని ప్రకారమే ప్రార్థించాడు. తీసుకెళ్ళి ఇప్పుడు ఆ సింహపు గుహలో పడవేశారు. అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆ సింహపు గుహలో నుంచి కూడా దేవుడు అతన్ని రక్షించాడు. దానికి కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన అనేది అవసరాన్ని చేసుకోవడం కాదు, ప్రార్థన అనేది అవసరాన్ని చేసుకుని చాలా సందర్భాలు చెప్తుంటాను. పెట్రోల్ బంక్ క్రిస్టియన్స్గా ఉండొద్దు, మనం ఉండవద్దు. పెట్రోల్ అయిపోయిన తర్వాత బండిని మనం తోసుకు వెళ్ళి అక్కడ పెట్రోల్ వేయించుకోవడం కాదు, పెట్రోల్ ఎప్పుడు ఫుల్గా వేయించుకుని ఉన్నట్టుగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థనలు ఎప్పుడైతే మెలకువగొండి మీరు ప్రార్థన చేయడు, యేసయ్య చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగొండి ప్రార్థన చేయడు. ఒక గంట అయినా ప్రార్థన చేయలేరా? యేసయ్య తన శిష్యులతో ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక గంట అయినా మీరు ప్రార్థన చేయలేరని చెప్పి యేసయ్య అడుగుతున్నాడు. ఈరోజు మనందరం కూడా మన విశ్వాస జీవితంలో ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళాలంటే, ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన శిష్యులు కూడా మరి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. పేతురు భక్తుడు యోహాను వారు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, అపొస్తలుల కార్యములు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయం ఎక్కి వెళ్ళుచున్నారు. కాబట్టి ప్రార్థన చేయడానికి వారు వెళుతున్నట్టుగా, ప్రార్థన చేయడానికి వాళ్ళు యేసు శిష్యులైన వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళుతున్నట్టుగా వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆ యొక్క ఆదిమ సంఘం ప్రారంభించడానికి ముందు వారందరూ మేడగదిలో ఉండి కలిసి ప్రార్థన చేసినట్టుగా ఏకీభవించి కలిసి ప్రార్థన చేసినట్టుగా ఆ యొక్క మరి క్రీస్తు యొక్క శిష్యుల యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాము. అదేవిధంగా అతి ముఖ్యమైనది పౌలు భక్తుడు, గొప్ప సంఘ పరిచారకుడు, క్రీస్తు రాయబారిగా ఉన్నవాడు, క్రీస్తు కొరకు గొప్ప త్యాగం చేసి జీవించిన ఆ పౌలు భక్తుడు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. పౌలు శీలల వారు చెరసాలలో ఉన్నప్పుడు అందరూ కూడా బాధపడుతుంటారు, కానీ అక్కడ ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్న వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇటు రీతిగా ఈ భక్తులందరి జీవితాన్ని మనం చూసినప్పుడు, ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో పొందుకున్నారు. ప్రార్థన ద్వారా అద్భుతమైన విజయాలు వారి జీవితంలో పొందుకున్నారు. అందుకే ఈరోజు వారందరి జీవితాలు మనకు మాదిరిగా ఉన్నవి. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలంటే ప్రార్థనే ముఖ్యమైనది. మనము కూడా ఇటు రీతిగా ప్రార్థనలో మనం ముందుకు సాగుతూ దేవుని దగ్గర మనం ఒక ఒడంబడిక చేసుకుని, అయ్యా నేను ఇటు రీతిగా నీ సమయాన్ని నేను ఇస్తాను, ఇటు రీతిగా నేను ప్రార్థన చేస్తానని చెప్పి కొంత సమయాన్ని వెచ్చించి అనునిత్యము ప్రార్థన చేసే అనుభవాన్ని ఎప్పుడైతే కలిగి ప్రతిరోజు చేయాలి. వాక్యం చదవడం ప్రతిరోజు చేయాలి, ప్రార్థన చేయడం ప్రతిరోజు చేయాలి. నీకు ఇష్టమైనప్పుడు ప్రార్థన చేయడం కాదు, క్రమమైన రీతిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. భక్తులైన వారి జీవితంలో ఒక మాదిరి మనకు ఉంటున్నవి. వీటన్నిటిని మనం మాదిరిగా తీసుకుని ఈరోజు విశ్వాస జీవితంలో ఆత్మీయంగా మనం ఎదగాలంటే
ప్రార్థన అనేది ముఖ్యం కాబట్టి ఆత్మీయమైన క్రమశిక్షణలో వృద్ధి చెందాలంటే ప్రార్థనా జీవితం అతి ముఖ్యమైనది. అటు రీతిగా మన జీవితాన్ని నడిపించుకుంటూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.